నమస్తే సార్. ఇక్కడ నీ పేరే? మత్స్యకార సార్. బాబు సార్. బాబు. తానగారు బాబు సార్. మత్స్యకార సంఘం పడింది సార్. డబ్బులు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్. ఏ పేరేంటా? గిరి. అబ్బాయివే సార్. నాకు నేను చిన్న పిల్లాడు ఇప్పుడు సార్. ఎన్టీఆర్ వచ్చి శిలాపథం వేసాడు సార్. మా ఊర్లో 150 కాలనీ ఇచ్చాడు సార్. అప్పుడు గాలి వాన కొట్టి తాటగిలి సార్ మా ఊర్లో అట్టున్నారు. కరాకలు ఉన్నారు సార్. కరాక నుంచి వచ్చినప్పుడు వేసారు సార్. ఈ చేపలు బాగుంటుంది. ఇది బాగుంటుంది సార్. టేస్ట్ బాగుంటాయి సార్. అందరూ యూనిఫామ్ గా చెప్పారు. మార్కెటింగ్ అనుభవం. తీసుకెళ్తా కట్ చేసేస్తారు. కట్ చేస్తా. మనిషికి ఒక 10,000. మనిషికి ఒక 10,000. ఇప్పుడు మా ఇంటికి పోయి కూర వండుకొని అన్నం తిన్నాం సార్. కూర వండుకొని అన్నం తిన్నాం సార్. తినేసి కొంచెంసేపు వెళ్ళిపోయి ఉండి సార్. చేస్తున్నావు? కూర చేస్తున్నాం సార్. అది సార్ మాకు మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్. వాళ్ళు ఇంజిన్లు పడవలు అందరికి వాళ్ళు అన్నీ పోయింది సార్. చెప్పాను నేను. అప్పుడు రోడ్లు బాగాలేదు సార్. అప్పుడు ఏంటంటే రోడ్లు బాగాలేక ఆటో బాడు ఒక పక్క వచ్చేది, ఒక పక్క వచ్చాడు సార్. ఇప్పుడు అనుకో సార్. అప్పుడు అసలు గుంటలో మెట్లు ఉన్నాయి సార్. అప్పుడు అయ్యాములో ఒక్క రోడ్డు కూడా వేయలేదు సార్. ఇప్పుడు దీనికి మనం 2-3 విషయాలు. ఒకటి ఇల్లు వాల్స్ అని చూసుకొని ఈ వాల్స్ బాగానే ఉంటే తర్వాత ఒక మెకనైజ్ బోర్డు దొరికేసి దానికి 2 కంపెనీ. థ్యాంక్ యూ అమ్మా.